యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. బాగున్నారా? దేవుడు మీ అందరినీ మరొకసారి దీవించును గాక. అందరికీ వందనాలండి. బాగున్నారా? ఏంటి చేయడం వెళ్ళలేదు అక్కడికి? రైట్. దేవుని వాక్యాన్ని పంచుకుందాం. ఈ రాత్రి మరి రేపు ఉదయకాలం మాకు తిరుగు ప్రయాణం ఉందండి. మా ప్రయాణం కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవలో నమ్మకంగా, యథార్థంగా, బలమైన సేవ చేయనట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో ఈ విషయాలని సంఘానికి తెలియపరుస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. నన్ను తల్లి గర్భములో నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భములో నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృతజలమైన మోటి మాటలతో నిన్న జగతికి నన్ను పంపునాడు. అమృతజలమైన మోటి మాటలతో నిన్న జగతికి నన్ను పంపునాడు. ఇలాంటి మైకుల్లో వాక్యం చెప్పటం అయితే, ఇలాంటి డ్రమ్ములో కనుక నేను వాక్యం చెప్పటం అయితే నా గొంతు నెల రోజులకి కోసి పక్కన పెట్టేది. అమ్మా గొంతుపోయింది. ఇది 10వ ప్రసంగం ఇక్కడికి వచ్చినాక. అమ్మా కాస్త ప్రసంగికులకి ఏమో ఉన్నా లేకపోయినా కాస్త సౌండ్ సిస్టము గొంతుకు తగినట్లుగా ఉండాలి. అదే కదా అడిగేది. ఇంకేమైనా అడుగుతాము? అమ్మా డబ్బు అడుగుతాం. మరి మీకు ఒకరికి చెప్తే సరిపోద్దా? ఈ వాక్యం, ఈ స్వరం అనేకలకి చెప్పాలా లేదా? ఏదో ఒకళ్ళు ఆమె అంటారు, అవునంటారు. అవునండి బాబు అంటారేంటి? నేను 50 నెలలు వచ్చినండి బాబు, మర్చిపోయాను అన్నట్టు. అమ్మా అనుదిన వాత్సల్యత అను దైవ వర్తమానాలు ప్రతి ఉదయకాలం ఒక 7-8 నిమిషాలు దేవుడి సందేశాన్ని ఇస్తున్నాను. HPFM
పాస్టర్ నెహెమియా రాబర్ట్ అనే నా ఛానల్లో ప్రతి దినం ఉదయకాలం దైవ వర్తమానాలు వస్తాయి. ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దైవ వర్తమానాలు అనేకులకు అన్యులైనా పర్లేదు, ఉదయకాలం కాబట్టి చక్కటి సందేశం మీ కుటుంబానికి తగ్గట్లుగా, మీ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ వర్తమానాలు ఇవ్వడం జరుగుతుంది కనుక అన్నిటిని షేర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూస్తారంటారా? కొడతారా? మరి కొడతామని చూస్తున్నారండి. వినండి, బలపరచబడండి. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానంలో 7 ప్రసంగాలు చెప్పాను. అంటే ఉదయకాలం వర్తమానాలు ఆ బీచ్ గట్ట అన్ని తిప్పాను, అక్కడ చెప్పొచ్చాను. రేపు వారు సోమవారం నుంచి వస్తాయి, మీ ఆనందం చూడండి. హల్లెలూయా. ఇక తనుచంగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియమైన పాస్టర్ గారికి, అయ్యగారికి, మరి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలమ్మా. ప్రెసిడెంట్ గారు కనపడలేదేంటి? ఉన్నారా? అమ్మా, నీ భోజనం తిన్నాను, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళు మమ్మల్ని ప్రేమించి చక్కటి నాన్న ఇది వచ్చేసేయండి, ముందుకు వచ్చేయండి, స్టేజ్ మీదకి వచ్చేయండి. ఏలియా వాళ్ళు మాకెంతో ప్రేమిస్తారు, సేవకులను ప్రేమించే కుటుంబం. దేవుడు వారిని దీవించును గాక, మమ్మల్ని ఆశీర్వదించడా అన్నట్టుగా ఉన్నారు. అమ్మ, జీవితంలో గుర్తుపెట్టుకోండి, విత్తకుండా కోయలేదు. అబ్రహాం కూడా సేవకులకు ఆతిథ్యాన్ని ఇచ్చి చక్కటి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. అలాగని డబ్బో కానుకో అన్నవో కాదు, నీ హృదయాన్ని మొదటి దేవునికి ఇవ్వాలి. అయితే అదే సమయంలో కనీసం ఈ క్రియలు కూడా మనం చేయాలి. చేయటం ద్వారా దేవుడు వెక్కిరించబడడం జాగ్రత్త. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఏలియా గారికి అయితే గుర్తు అవసరం లేదు. అయ్యారు వందనాలు. మా పాస్టర్ గారు నాకు చాలా ప్రియమైన పాస్టర్ గారు. చూడు ఎట్టున్నాడు, పొర్రపాటున కాలు జారి మీ మీద పడ్డాడంటే, పరదేశులమో రేపు వస్తాడు మా అయ్యగారు. అయ్యా ఎప్పుడు? నవంబర్ 3, 4వ తారీఖున వర్తమానాలు అంటారు. నాకంటే చక్కటి ఉపదేశాన్ని బోధిస్తాడు. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. దేవుని కృప విరామం లేకుండా సేవలో తిరుగుతున్నాడు. దాసుని ఇంకా ప్రభు వాడుకున్న గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. తరుచైక దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వర్తమానము 12వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని చదవగా విందాం. అమ్మా, నా మొక్కు తేవస్తుంది బైబిల్ది. నా గొంతు బాగొట్టారా నాయన మీరు అందరూ. చదువు తల్లి. లూకాసు వర్తమానము 12వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని. చాలు చాలు. అక్కడ 2వ లైన్లో ఒక చక్కటి మాట ఉంది. మీ దీపములను వెలుగుచుండనీయుడి. కుడి చేయి పైకెత్తామని చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని మాటలు నా వైపు చూస్తూ శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే నిశ్చయముగా పరలోకపు దీవెనలు మీ తెర మీద కిరీటముగా ఉంచునుగాక. హల్లెలూయా. మా సింహాద్రయ్య గారికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మీ దీపములను వెలుగుతూ ఉండాలి అని చెప్తున్నారు. అమ్మా, దీపము అనగా వాస్తవం ఏంటి చెప్పండి అండి బాబు. మీ భాషని చేసుకున్నానండి. హాయ్ బాబు పొలం మన చెప్తున్నారేంటండి, చెప్పలేండి. ఒక ఒత్తి మనం వెలిగించామనుకోండి, అమ్మా అదొక దీపమేగా, అవునా కదా? ఇప్పుడు లోకములో, పాపములో, శాపములో, దరిద్ర స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఒక వ్యక్తి వెతికి వెంటాడి రక్షించి నువ్వేం చేశాడు? వెలిగించాడు. అమ్మా, దేవుడు మనము చీకటిలో ఉన్నామని, చీకటి అనగా లోకమని, పాపమని, అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామని పరలోకమందున్న దేవుడు తన స్వరూపంతో చేయబడిన మానవుణ్ణి
విడిచిపెట్టడం ఇష్టం లేక మనుష్య కుమారుడిగా వచ్చి గ్రామాలు తిరిగి దేవుని కృప వెతికి వెంటాడి నిన్ను రక్షించి చీకటిని తొలగించి పాపమును తొలగించి నిన్ను వెలిగించాడు. ఇదిగో ప్రత్యక్ష గుడారంలో ఇదే దీపస్తంభం. దీని మీద నూనె పోసి వెలిగిస్తే ఇది ప్రత్యక్ష గుడారంలో మండుచు ఎప్పుడు ఇది కనబడుతూ ఉండాలి. నువ్వు కూడా ఎలాగుండాలంటే ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పను. అయితే ఈ మాట మాత్రం ఒకసారి చదవండి. 1 పేతురు 2:9 చదివే వాళ్ళు అమ్మ చదవండి రా త్వరగా. ఇవాళ మీరు ఏమనుకున్నా పర్వాలేదు, 10 గంటల వరకు చెప్తాను. నేను నిదానంగా చెప్తాను, నాకు గుర్తు బాలేదు. నిదానంగా చెప్తా, 10 గంటల వరకు నేను చెప్తా. అలాగని పొలంలో వెళ్ళిపోయారు కాదు నాయన. మీ దగ్గర ఏదో రకరకాల మనుషులు ఉన్నారు. నేను టయానికే ముగిస్తాను. చెప్పాను, చదువు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో. చాలు, దేవుడు నిన్ను ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆమె చెప్పొచ్చుగా. ఒకప్పుడు చీకట్లు అంటే బాబు కళ్ళు లేకుండా ఉంటే, ఇప్పుడు మనకు కళ్ళించాడా? అది కాదు దాని అర్థం. పాపములో చీకట్లో ఉన్న నిన్ను, ఎమ్మానుయేల్ గారు వింటున్నారా? అయ్యగారు రోజు గుడ్ మార్నింగ్ పెడుతున్నా. అమ్మా, పాపములో చీకట్లో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. మన పాప రోత బ్రతుకులు కొట్టివేసి మనం ఏం చేశాడంట? వెలిగించాడు. ఇప్పుడు వెలిగించబడిన నీవు, పేతురు అదే అంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు యేసయ్య నిన్ను నన్ను ఏం చేశాడు? అమ్మా ఇటు చూడు, నా వైపు చూడు. ఏం చేశాడు? వెలిగించాడు. ఇప్పుడు వెలిగించబడిన నీవు గల్లీలో ఉండొచ్చా? పాఠశాల దగ్గర ఉండొచ్చా? అమ్మా, భార్య కానీ భార్యతో ఉండొచ్చా? భర్త కానీ భర్తతో ఉండొచ్చా? అల్లరితో కూడిన ఆటపాటలు చేయొచ్చా? గతించిన కాలమే చాలు. దేవుడు నిన్ను వెలిగించాడు కనుక ఇప్పుడు నువ్వు వెలిగించబడి ఏం చేయాలి? వెలిగించబడి నువ్వు ఏం చేయాలి? ఈ మాట చదవాలి ఖచ్చితంగా. చదువునా? త్వరగా చదవండి. మార్కు సువార్త 4:21. దీంట్లో మీకు వివరణ ఇచ్చి నా వర్తమానంలోకి వెళ్తా. అమ్మా, మిమ్మల్ని నేనేం ఇబ్బంది పెట్టినా త్వరగా ముగించేస్తాను. కూర్చొని పైకి తామే చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ఏడుస్తూ చెప్పండి. అయ్యా హల్లెలూయా. పక్కనోళ్ళకి చేయబట్టుకుని జాగ్రత్తగా వాడుతున్నాను చెప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని చెప్పు. ఈ వర్తమానం ద్వారా నిన్ను వెలిగించబోతున్నాడని చెప్పు. హల్లెలూయా. చదువుతాను. మరియు వారితో ఇట్లా నేను దీపము. అమ్మా, మీరు అందరూ ఆడ ఏం థియాలజీ ఏం చదవద్దు కానీ నన్ను చూడండి. చక్కగా మా మడదలు మందికి చదువుతుంది డాక్టర్ గారు. అమ్మా, నా వైపు చూస్తూ వినండి. చదువుతాను. దీపము దీపస్తంభం మీద నుంచబడిటకే గాని కొంచెం, అమ్మా నన్ను చూడాలి మీరు, కొంచెము కింద అయినను మంచము కిందనైనను. హల్లెలూయా. ఇక నా వైపు చూడండి కొద్దిసేపు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను వెలిగించాడు. నిన్ను ఒక వెలుగు స్తంభముగా చేయాలని నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఈ రాత్రి ఒక ప్రత్యేక కోణములో మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వెలిగించబడిన నీవు ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం అనగా ఏంటి? మీకు ఒక మాట చెప్తా. సముద్రం దగ్గరే మీకు యానం వెళ్ళి వచ్చానండి బాబు. ఇప్పుడు నేను సముద్రం దగ్గరే కదా. ఇప్పుడు చేపలు పెట్టడానికి వెళ్తారు కదండి, వెళ్తారా? తిరిగి ప్రయాణం ఎన్ని రోజులు అవుతుందండి? ఆ మొహం చూస్తావేంది ముసల్దానే. ఆ మొహం చూస్తే ఆవేం చేసిద్ది? అమ్మా, ఇప్పుడు అయ్యా నీకంటే తెలుసా, నువ్వేమిరో బాబు చెప్పు. ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వెళ్తారా? తిరిగి ప్రయాణం ఎన్ని రోజులు అవుతుందండి? 3 రోజులు 4 రోజులు అవుతుందా? 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజు
తిరిగి ప్రయాణంలో కనీసం 4 రోజులు కూడా ఉంటారా? 15 రోజులైనా ఉంటారా? ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఇల్లున్నాయా, రోడ్లు ఉన్నాయా? మరి వీళ్ళు ఎలాగొస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఈ బోట్ ఇలా తిప్పుతుంటే, ఒరే ఆగు, రే లైట్ హౌస్ తూర్పు లేదు పొరపట్టు దిక్కునుంది, ఇటు తిప్పు అంటే ఏం చూస్తారండి? లైట్ హౌస్ ఉంటుందిగా, లైట్ హౌస్ వాళ్ళకి బ్లింక్ 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 అని కనబడి లాగుతుంది. తూర్పు, దక్షిణ, పొరపట్ట, ఉత్తరం వారికి కనబడుతుంది. అమ్మా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి నావిగేషన్ లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ పట్టుకుని వాళ్ళు తిన్నగా 4 రోజులు 3 రోజులు చేరుకుంటారు. ఆమె చెప్పలే అమ్మా, ఈ లైట్ హౌస్ పట్టుకొని తిన్నగా చేరుకుంటారా లేదా? జామేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నుంచి లైట్ హౌస్ పట్టుకొని రావాలి కదా. మరి ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆమె చెప్పలేదు. వెలుగు ఎవరు? లోకములో ఒక వెలుగు ఉండేను, అది నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే నిన్ను ఒక లైట్ హౌస్ లాగా నీ గ్రామంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సంఘము ఒక లైట్ హౌస్ లాగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం పాపంలో ఉన్న నిన్ను వెలిగించాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ వీధిలో ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి, నీ జిల్లాలో ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి, నీ మండలంలో ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి, నీ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక లైట్ హౌస్ ఉండాలి. పాస్టర్ గారు, నేను యెరూషలేము అయ్యా, దావీదు పట్టణం చూసాం కదా, మనం కళ్ళు తిరిగిపోయాడు. దావీదు పట్టణానికి 12 గుమ్మాల్లో ఒక గుమ్మము లాక్ చేస్తుంది కదా, రాకడలో కదా అది ఓపెన్ అయ్యేది. దాని ఎదురుగా కిత్రోను వాగు ఉంటుంది కదా, డౌన్ లో కిత్రోను వాగుకి ఆపోజిట్ లో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర గెస్తెమనే తోటలో యేసయ్య యెరూషలేమును చూస్తూ ఎన్నో రాత్రులు అక్కడ ఏడ్చి ప్రార్థన చేశాడు. సృష్టికర్త అయిన దేవుడు కూడా దేన్ని చూశాడు? యెరూషలేమును చూశాడు. యెరూషలేము అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? 2,50,000 టికెట్ బాబు, నువ్వు అంటే పోయినా మేము పోదాం. అవసరం లేదు. నీవే ఒక యెరూషలేము, నీవే ఒక లైట్ హౌస్. నిన్ను చూడడానికే అనేకులు కదిలి రావాలని నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రాత్రి కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా అంటే కాదు, నీ మోకాళ్ళకి పని పెట్టు. నీ అప్పులతో చచ్చిపోతున్నావు కదా, నీ భర్త రోజు నిన్ను కొడుతున్నారు కదా, చుట్టూతో ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు కదా, నీ పిల్లల ప్రవర్తన బట్టి, నీ భర్త ప్రవర్తన బట్టి, నీ భార్య ప్రవర్తన బట్టి, నీ ఊరు వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటున్నారు కదా. ఎంతకాలం నువ్వు ఇంకా అలానే ఉంటావు? ఒక లైట్ హౌస్ గా మారవా? ఒక యెరూషలేముగా మారవా? అల్లరితో కూడిన ఆటపాటలు మానేవా? దేవుడు నిన్ను వెలిగించాడండి. ఒక సీఎంని వెలిగించలేదండి బాబు. ఈ గ్రామంలో కోట్లకు పడగలెత్తిన వారిని దేవుడు పిలవలేదండి బాబు. నిన్ను ప్రేమించి పిలిచాడు. అంటే నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడమ్మా, ఎంత ప్రేమిస్తున్నాడు. దీని విలువ తెలియక నోటికి తాళం వేసుకోక విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు సామాన్యుడు కాదు, దేవుని స్వరూపమును పోలిన వ్యక్తివి. ఇప్పుడంట ఈ లైట్ హౌస్ మీద ఉండాల్సిన ఈ దీపస్తంభం ఎక్కడ వెళ్ళారు పాస్టర్ గారు? కొంచెము కింద, మంచము కింద. కొంచెం అంటే ఏంటి, మంచం అంటే ఏంటి అని చెప్పి నా వర్తమానంలోకి వెళ్తాను. ఆమె చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెము అనగా కొలమానిక అని చెప్పండి. అనగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే త్రాసు అని చెప్పండి. అంతేనా? త్రాసు, తక్కిట, ఇక్కడ ఏమంటారు? తక్కెడ, తూకం. అమ్మా, ఏదో చాలా పేర్లు ఉంటాయి కదా, తక్కిడ, కొలమానిక, ఇంకేంటి భాష గారు? తూకం, దీపం.
నీ మొక్కం నా మొక్కం, ఏదో ఒకటి ఆమె చెప్పలేండి. గొర్రెల మంద మేకల మంద నాకు అర్థం అవుతుంది. హల్లెలూయా. చూసారా బిడ్డలారా, వెలిగించబడిన నీవు, అనేకులకు వెలుగుగా ఉండాల్సిన నీవు ఇప్పుడు ఈ దీపస్తంభాన్ని ఏం చేసావో తెలుసా? కొంచెం కింద మంచం కింద పెట్టేశావు. కొంచెము అనగా త్రాసు, కొలమాలిక. ఒక రాజు గారు, అతని పేరు బెల్షాజర్. చూడండి, అతని తండ్రి నెబుకద్నెజరు రాజు దానియేలు దేవుడే నిజ దేవుడు అని చెప్పి ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో అప్పుడుంది 3 ఖండాలు. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం. 3 ఖండాలు. ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఈ 3 ఖండాల్లో దానియేలు దేవుడు తప్ప ఈ 3 ఖండాల్లో ఎవరు లేని దేవుని పూజించకూడదని శాసనాలను సువర్ణ అక్షరములతో రాయించి పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది సేవకులు ఉన్నారు అప్పుడు? ఎంతమంది ఉన్నారు? 4 సేవకులు 3 ఖండాలను కదిలించారు. ఈ రోజున మన భారతదేశానికి కూడా ఎక్కడో చెప్పులు కుట్టుకునే విలియం కేరీకి భారం కలిగింది, కానీ మీకు భారం కలగట్లేదు. ఆస్తులు దాచుకునే విషయంలో భారం ఉంది, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని భారం ఉంది. అమ్మా, ఎట్లా శోధన చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలో తెలుసుకున్నావు, కానీ స్వార్థ భారం లేదు. మీ కళ్ళతో ఇవన్నీ చూసినా కూడా మతి తప్పి మొన్న ఇప్పుడు పడిగా పనికి మాలినవాడను అయినా నన్ను కోరుకున్నావయ్యా, మతి తప్పిన వాడను అయినా నన్ను చేర్చుకున్నావయ్యా. పనికి మాలిన వారిని, మతి తప్పిన వారిని దేవుడు మనల్ని కోరుకున్నాడా లేదా? నీ జీవితంలో ఎప్పుడైనా కృతజ్ఞత ఉందామా? ఏదో 4 పాస్టర్లు వస్తారు, 4 వాక్యాలు చెప్తారు, నేను చెప్పాను అని చెప్పేసి కాజా కొరికి తిని వెళ్ళిపోవడం అనుకున్నావా? ప్రతిది లెక్క. నువ్వు తల్లి గర్భంలో ఈ అని ఏడ్చిన ఏడుపు నుంచి సమాధి తీసుకెళ్లి సమాధి చేసే వరకు, నీ ప్రాణం పోయే వరకు లెక్క ఉంటుంది. పెన్షన్ ఏం చేశాడో తెలుసా? 1000 మందికి విందు చేయించి మందిరంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి దాంట్లో మందు పోసి, బావా కొంత ఈరోజు నాకు ఎంజాయ్ చేద్దామని ఆ పరిశుద్ధ వస్తువులను ముందు పోసి, బావా తాగు అని తాగి షేర్లు పట్టుకొని, లైకులు పట్టుకొని 1000 మందికి ముందు చేయిస్తే ఫుల్లుగా తాగి మత్తుడై ఎలాగ కళ్ళు తెరిచి తెరవనట్టుగా ఉంటే దేవుని ఒక హస్తం అలాగ వెళ్ళిపోయి ఇలాగ పేరుతో ఇలాగూ రాసేశాడు. కళ్ళులా చూడగల వడుకు పుట్టింది, నిద్రపోవద్దు, తల పుట్టింది, వడుకు పుట్టింది. అక్కడ ఏదో రాశారా, అది చూస్తుంటే నాకు వడుకు వస్తుందిరా, భయం వస్తుందిరా, కంగారు అయిపోతుందిరా అంటే అక్కడ ఏమి రాస్తుందో తెలుసా అని జాగ్రత్తగా చూస్తే దాని అర్థమేమనుకుంటున్నావు? నిన్ను త్రాసులో పెట్టి చూడగా తక్కువగా కనిపించా. అమ్మా ప్రెసిడెంట్ అమ్మగారు, ఓ నా తల్లులారా, మిమ్మల్ని త్రాసులో పెట్టే కాలం రాబోతుంది. ప్రార్థన ఎంత చేస్తున్నావా అని చెప్పేసి త్రాసులో పెడతాడు. పరిశుద్ధత ఎంత కలిగి ఉన్నావు, నటిస్తున్నావు అనేది త్రాసులో పెట్టి చూస్తాడు. నీకు ఎంత విశ్వాసం ఉందనేది త్రాసులో పెట్టి చూస్తాడు. నువ్వు ఎంత నీతి క్రియలు కలిగి ఉన్నావో లేదో అని త్రాసులో పెట్టి చూస్తాడా? చూడడా? పెడితే తక్కువగా కనిపించాడు. ఇక అంతే. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ తండ్రి కాలంలో నేను చేసిన అద్భుతాలు, మహత్కార్యాలను కళ్ళతో చూసి ఈ రోజు నా తండ్రి ఎలా బ్రతికాడో పిల్లలు అలా బ్రతకట్లేదు.
తల్లిదండ్రులు ఎంత ప్రార్థన పరులో పిల్లలు అంత భ్రష్టులు. నేను పెద్దపురంలో చెప్పాను, తాతమ్మ గారికి నానమ్మ గారు అంటే 2 ముందు తరం, మనవరాలికి లేదా మనవరాలకున్న ఆ భక్తి, రెబెకాకున్న భక్తి వాళ్ళ కూతురు ఎవరని చెప్పారు, ఏమో పేరైతే చెప్పారు, తీనాకు లేదు. నీకున్న భయం నీ పిల్లలకు లేదు. నీ తరం వెంబడి ఆస్తులు పెరుగుతున్నాయి కానీ భక్తి తక్కువ అయిపోతుంది. ఒకప్పుడు ఎంత గౌరవం. ఏంటి బాబు ఇక్కడ మా ఇంటి ముందు నుంచి ఉన్నావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి ముఖం అంతా అట్లా ఉంది, పలానా ఊరండి, అయిపోయి రానండి, కూర్చోనండి, ఒక ముద్ద అన్నం తినండి అని ఎంత ప్రేమ ఆప్యాయతలు. ఈరోజు మా ఇంటి ముందు నుంచి ఉగ్రవాళ్ళు. ఎందుకంటే మనకు ప్రియమైన బంధువు ఒకడు ఉన్నాడుగా, ఈడు వచ్చేసాడుగా. మన పూర్వీకులు చిన్నప్పుడు అనేవాళ్ళు, ఒరే అరచేతిలో వైకుంఠం చూపిస్తాను అంటే ఏంటో అనుకున్నాం. సెల్ ఫోనే, ఇది నొక్కితే 799 బ్యాలెన్స్ వేసుకుంటే మొత్తం సినిమా చూసేవాడికి సినిమా, అమ్మ ముందు అలాగా అయ్యేవాడికి ముందు. మీకు కూడా పని లేదు, వంట ఎలా చేయాలో వంట, జాబు చేయమంటే దాంట్లో ఉండవే, పప్పు చేయమంటే దాంట్లో ఉండవే. సరే మంచిదే కాదంటలేదు, కానీ అమ్మా దేవుడు నేను లెక్క అడుగుతాడు. వాడు తక్కువగా కనిపించడానికి ఏమైందో తెలుసండి, ఆ రాత్రి దేవుడు చంపేశాడు. అవుట్ అయిపోయారుగా పాస్టర్ కథ. ఒకవేళ ఈ రాత్రి నీ లెక్క చూస్తే, వామో ఎవరో ఎందుకులని నా లెక్క చూస్తే, అవుటేమో ప్రభా పొడిగించు, ఆయన నన్ను క్షమించు అడుగుతున్నావు. అసలు కొంచెము అనగా త్రాసో, కొలమానిక. దేవుడు నిన్ను కొలమానికలో పెట్టినప్పుడు తక్కువగా కనిపిస్తే లేపేస్తాడంట. బెర్షేసు ఆ రాత్రి చనిపోయాడా లేదా? రెండవది, మంచము కింద. మంచం అంటే ఏంటండి చెప్పండి. ఈ ముసలాం అనుకుంది, ఏం చేస్తాం బాబు, కింద కొనుక్కోలేక కాస్తే ఊళ్ళో నిప్పులుంటే మంచం మీద కొనుక్కుంటారు అనుకుంటుంది ఆమె. మంచము అనగా పాపమునకు సాదృశ్యంగా ఉంది. మంచము అనగా అశ్రద్ధకు, బద్ధకస్తుడికి, పని చేయని దొంగకి సాదృశ్యంగా ఉంది. ఒకసారి ఆ మాట చదువుతానా? 1 దశలోనికలు 5:6. చదువునా? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందమానే చెప్పండి. హల్లెలూయా. మత్తులుగా ఉండకూడదు. మెలకువగా ఉండడం అంటే కళ్ళు తెరిచి చూడటం అనుకున్నారుగా. మీరు దేవుడు వెలిగించాడు తల్లి. ఎవరికి భాగ్యం తల్లి. దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడు తెలుసా? నీ గ్రామం వెలిగించబడాలి, నీ పట్టణం వెలిగించబడాలి. నీ పిల్లలే వెలిగించబడట్లేదు, నీ భర్తే వెలిగించబడట్లేదు, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులే వెలిగించబడట్లేదు. మరి ఎలాగా పరలోకం వెళ్దాం అనుకుంటున్నావు? ఇంత బతుకు ఎవడో ఇంటానికి మళ్ళీ వచ్చాడంట. అలాంటి బతుకు అయిపోతామో చూడండి అమ్మా. వెలిగిస్తే దీపస్తంభం మీద ఉండాలి కదా, లైట్ హౌస్ గా ఉండాలి కదా. మరి మంచం కింద కొంచెం కింద పెట్టేసేవండి, తగలబట్టుకోవాలనా? దేవుడు నీకు కృపించాడు, పాట పాడేది పాట పాడు, ప్రార్థన చేసే కృపించాడు, ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తుంటే అక్క నన్ను ఇలాగా ఉంది, అందుకే మానేసా. ఎవరికి నష్టం? నువ్వే క్రమక్రమంగా ఇప్పుడు 10 రోజులు అన్నం తినకపోతే ఏమవుతుంది? నువ్వు 10 రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైపోతావు? ఆత్మలో బలహీన పడిపోతావు. వెలిగించాడు, వెలుగుగా ఉండాలి, దీపస్తంభం మీద ఉండాలి, అందరికీ వెలుగుగా కనబడాలి. నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టేస్తే లెక్క చూస్తానంటున్నాడు ఈ రాత్రి.
చుట్టూ మేము వెళ్ళాం. ఫరోస్ ఎలా ఉంటారో తెలుసా? మూడే మూడు పిరమిడ్స్ ఉంటాయి. అంతేగా గారు అవి సమాధులు. ఎంతగా మేమేందో అనుకున్నాం, అవి సమాధులు. అక్కడ స్పెషల్ అదే. అయితే అక్కడ మరణ దూత ప్రతి ఇంటికి మేఘవలాగా మరణ దూత వెళ్తుంటే ఏ ఇంటికి యేసు రక్తం ఉంటుందో, ఆ రెడ్డ దారం కట్టి ఉంటుందో ఆ ఇంటికి మరణదూత ఏమి చేయదంట. ఒకవేళ ఆ యొక్క దారం లేకపోతే, ఆ గొడపిల్ల రక్తం లేకపోతే ఆ ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోతుంది. ఐగుప్తు దేశం అంతా మగ పిల్లలు చచ్చిపోయారండి బాబు. కరోనాలు చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారు. అంతకంటే ఘోరం కోట్ల సంవత్సరాల ముందే జరిగింది. మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, మరి అభిషేకం పొందావో లేదో నాకు తెలియదు. దేవుడు నిన్ను వెలిగించాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు, దీపస్తంభం మీద పెట్టాడు. నువ్వు అనేకులకు వెలుగుతూ ప్రకాశించినావు బాబు అంటే వెలిగించబడింది. నీవు మంచం కింద కొంచెం కింద పెట్టేసేవేటి? ఈ చుట్టుపక్కలే ఉన్నాయి కొన్ని మందిరాలు. ఈ చుట్టుపక్కల మందిరంలో ఒక ఆయన నాకు అనుకోకుండా నేను వచ్చానని ఫోన్ చేశాడు. ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. అక్కడ ఆయన ఒక మాస్టర్ గారు ఒక ఆమె వచ్చిందని ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మ వచ్చి నా కాలు వెనుకలు పొడవమని చేస్తుంది. అమ్మా ఏమైంది? అయ్యా పరిచయం చేసేవాడయ్యా, పాటలు పాడేవాడయ్యా, రోజు 2 గంటలు ప్రార్థన చేసేవాడయ్యా, ఏం జరుగుతుందో తెలియదయ్యా, వాడు తాయి తప్పిపోయాడయ్యా, వెలుగుగా ఉండాల్సిన వాడు పెళ్ళయ్యి భర్తను విడిచిపెట్టి 2 పిల్లలకు కలిగిన ఆమెని పెళ్లి చేసుకుంటానని తిరుగుతున్నాడయ్యా. వీరి వయసు 27 సంవత్సరాలు, ఆమె వయసు 42 సంవత్సరాలయ్యా. వాడికి ఎంత చెప్పినా వింటలేదయ్యా. గట్టిగా కొడుతున్నామని ఈ రోజులు పెట్టి బట్టలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. కొడుకు వయసు సిగ్గు అనేది విడిచిపెట్టేశారు జనాలు. దేవుడు నమ్ముకున్న కష్టంగా నీకు భయం కలగట్లేదా? ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీ లెక్క చూస్తే అవుట్. అదే అర్థమవుతుందా నా మాటలు మీకు? ఒక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడనుకో, యారా బాగున్నావా అని అంటే చుట్టుపక్కల పిచ్చి పట్టిందని కుక్కలు కొట్టరా. మరి దేవుని వాక్యము, దేవుని సంఘము, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఎప్పుడైనా నీకు సెన్స్ ఉందా? పాటలు పాడాలి కాదంటే అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమోస్ గ్రంథంలో ఎక్కడ పిచ్చి పాటలు ఉన్నాయి బాబు, పిల్లబడి పాటలు కాదు. ప్రార్థన నిన్ను వెలిగిస్తుంది. పాటలు ఉజ్జీవపరుస్తాయి అంతే. ప్రార్థన ఉండాలి. వెన్నెముక లేకుండా నువ్వు నడవగలవండి? వెన్నెముక లాంటిదండి ప్రార్థన. ఈ రోజు నుంచి 1 గంట అయినా ఏం చేయాలి? దండం పెడుతున్నాను తల్లి, నిద్రపోయే మొదలు ఎంత నిద్ర అవుతుందో తల్లి నీకు. పెద్ద సాగుకు వచ్చిన ఎందుకంటే వాక్యం చెప్పరు, అంత మర్మంతో కూడిన సత్యం ఇది. ఈ వాక్యం నువ్వు గ్రహిస్తే అర్థమైందా? దేవుడు నేను ఏం చేశాడు? వెలిగించాడు. వెలిగించింది దేనికి? దీపస్తంభం మీద ఉండడానికి. దీపస్తంభం మీద అనుకున్న వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు. అది ఏం చేశావు? కొంచెం కింద మంచం కింద పెట్టేశావు. దేవుడు ఏం చేశాడు? తులసులో పెడితే తక్కువ కనిపించాడు. వేసేదా లేదా? వేసేది నా రాత్రి హంతుడు వెళ్ళాడు. రిఫరెన్స్ ఉంది 5:26 ఇంటికి వెళ్ళి చదవండి. అమ్మా దశలోనికి ఏం చెప్పాను? అశ్రద్ధగా ఉండకూడదు. అమ్మా ఒరే బాబు, బుద్ధి జ్ఞానం ఉండాలి పురుషులకి. భార్య నిధులు చేసుకున్నావు, పెళ్లిను పోషించలేనివి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి. పాస్టర్ గారితో తిరుగుతాడు, మా ఆయన మూతి మీద కొట్టాలి. అదొక అన్యాయం ఎందుకు? పని చేయి, కష్టపడు, వ్యాపారం చేయి, ఖాళీ దొరికితే సేవకులతో తిరుగు.
అది దాని లైన్. నేను ఎక్కడ పోయినా మా సంఘ పెద్దలు నన్ను వస్తారు మాత్రం కాదు. ఇప్పుడు లాంగ్ 5 రోజులు తెచ్చడం అని తేలేదు. మా బ్రదర్ తీసుకుని వచ్చాడు. జ్ఞానంతో సేవ చేయాలి, నువ్వు కష్టపడాలి, ఇక్కడ సహకరించాలి, ఇంట్లో సహకరించాలి. మరి పురుషుడు కష్టపడొద్దండి. మరి మీరేం చేస్తారమ్మా, తిప్పడుకుంటారా? జ్ఞానవంతులు ఇంటినేం చేస్తుంది, తక్కువగా కనిపించు. ఒకసారి మాట చదువునానా, నేను వర్తమానంలోకి యోహాను సువార్త 8:12. పర్లేదు 8:12 చదువు. యోహాను సువార్త. ఆమె చెప్తామా? వెలుగై ఉన్న యేసు క్రీస్తుతో ఇప్పుడు నడవాలా లేదా? వాక్యంతో నడవాలా లేదా? వెలిగించే ప్రార్థనతో నడవాలా లేదా? వెలిగించే విశ్వాసంతో నడవాలా లేదా? వెలిగించబడి నువ్వు ప్రభుత్వం నడవాలి. బైబిల్లో ఒక ఆయన గురించి 2-3 విషయాలు చెప్పిన వర్తమానాన్ని రాత్రి ముగిస్తున్నాను. తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు ఏడ్చి 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 ప్రార్థన చేస్తే దేవుడు గర్భాన్ని తెరిచి ఒక కుమారుడిని పుట్టాడు. అతని పేరు శాంసోన్. శాంసోన్ అనే పేరునకు ప్రకాశించే సూర్యుడు. అన్నా ఎవరు నువ్వు? నేను సూర్యుని వలె ప్రకాశించే వ్యక్తిని. అభిషక్తులను నా తల్లి మనోహ, నా తండ్రి కన్నీటి ప్రవాహంలో నేను పుట్టుకొని వచ్చాను. వాడు పుట్టక మునిపే దేవుడు చెప్పాడు, వీడు ప్రతిష్ఠితుడు. అమ్మా, ప్రతిష్ఠితుడు, నాజరుకు చేయబడని వాడు. ఇతడు అడుగులు పెడితే సింహాలైన గడగడలాడాలి, శత్రువులైన గడగడలాడాలి, దేవుడి నామం మహిమపరచబడాలి. శాంసోన్, నువ్వు ఎవరవి? నేను ఒక వెలుగుని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మీ అందరినీ యేసయ్య వెలిగించాడా లేదా? నోరు తెలిసి నిద్రపోతున్నాం ముసలి పాప అలసిపోయి. అమ్మా, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక శాంసోనేగా. మన ప్రభువైన యేసుక్రీస్తుని వెలిగించాడుగా. నువ్వు వెలిగించాడా లేదా? మరి వెలిగించబడిన నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా అని ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు. హైదరాబాద్ ఏంటండి, దర్శనం కొడతానండి, మందిరానికి వెళ్తానండి, అప్పుడప్పుడు నీకు కొడతానండి. ఆయన అడుక్కునేవాడు కాదండి, నీ ఆయనకి అవసరం లేదండి. నువ్వు మొదట వెలిగించబడండి. దేవుడే సృష్టికి కర్త. మాకు అవి అవసరం లేదు, కానీ దేవుడు పంపిస్తాడు. అదే ఒక సీఎంకి ఉండదా అమ్మా? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి తిన్నుండదా? సెంట్రల్ గవర్నమెంట్ చేసేవాడికి ఆఫర్లు ఉండవా? అంతకంటే పనికి మంగళమా? మేము సృష్టికర్త దేవుడి సేవకులం. మాకేం కావాలో పిలిచిన దేవుడు పోషిస్తాడు. కాదు, నువ్వు వెలిగించబడాలని ఈ రాత్రి దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తామా? నాకు చిన్న సంఘము ఇంతమంది కూడా ఉండరు. స్టార్టింగ్ లో మీటింగ్లు పెడితే 1000 మంది వచ్చేవాళ్ళు, 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. మా సంఘమంతా కానుక తిప్పు కొడితే 1,00,000 రూపాయలు వచ్చాయి. మరి మిగతా 6 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణం మనలేం చేస్తుందండి, పరిస్థితులు మనలేం చేస్తాయండి. కిరించినోడు నమ్మకస్తుడా,
నువ్వు ఆమె చెప్పు, ఆమ్లెట్ కాదమ్మా తల్లి, ఆమె చెప్పు. హల్లెలూయా, చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పు. సాంసోను వెలిగించబడిన వాడు ఏమైపోయాడు తెలుసా? చీకటిగా మారిపోయి. ఒక మాట చెప్పనా, వెలుగు నీకు కనబడాలంటే కళ్ళు మూయాలా తెరవాలా? మత్తయి ఏమడు తెలుసా? నీ కన్ను, ఇది నీ కన్ను, పాస్టర్ గారి కన్ను ఉంది కదా, ఈ కన్ను ఈ దేహం అంతటికి వెలుగా కదా. ఇప్పుడు ఈ కన్ను అపవిత్రపరచబడింది అనుకో, దేహం అంతా అపవిత్రపరచబడుతుంది. అల్లో ఈ కన్నుని కనుక నువ్వు అపవిత్రం చేస్తున్నావు అనుకో, భలే ఉంది ఆంటీ అన్నారే అనుకో, భలే ఉన్నాడు ఈ పిల్లడు, మా కూతురు సెట్ అవుతాడా, పట్టుకున్నావు వాళ్ళు. నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ జుట్టు కత్తిరిస్తావు. దేవుడు పంపించాడు అనుకో, నీకు విశ్రాంతి కలుగుతుంది. కొత్తగా పెళ్ళి అయిందంట, చెప్పాను ఈ మాట, చెప్పలేదా? నువ్వు గారు చెప్తున్నావు చెప్పలేదని. కొత్తగా పెళ్లి చేసుకున్నాడంట. ఈ భార్య ప్రేమగా ఉంటే ఏమండి అంటదంట. ఒక్కోసారి కోపం వచ్చి, రే కేజీ టమాటాలు పట్టరపో అంటున్నాను. ఏంట్రా నీ బాధ అయిపోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్య ఒక్కోసారి ఏమో ఏమండి తిన్నా అని అంటుందండి. మనం ఒక్కొక్కసారి షడన్ రే ఒక కేజీ టమాటాలు తీసుకురాపో అంటుంది. సార్ చచ్చిపోతున్నాను అయ్యారు, ఏం చేయమంటారు అన్నాడంట. ఆ పాస్టర్ గారికి చరిత్ర అంతా తెలుసుగా. ఒరే ఆ అమ్మాయి చేసేది కరెక్టేరా, ఎందుకంటే భర్తలు కాబట్టి ప్రేమగా ఏమండి అంటుంది, వయసులో పెద్దది కాబట్టి ఒరే అంటుంది. భార్య చిన్నదుండాలి కానీ పెద్దదుండకూడదు. మొదట ఆధాముడు చేశాడు, తర్వాత అవ్వ చేశాడు కదా. వాక్య సత్యం నేర్చుకో. పెద్దది కాబట్టి కోపం టమాటాలు చాలా తప్పే ఉంది. భర్త వాడి వయసులో పెద్దదేగా, అందుకే చిన్నదాన్ని చేసుకోవాలి ఒక్క రోజైనా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ దేహం అంతా వెలుగుగా, నీ కుటుంబం వెలుగుగా, నీ సంఘం వెలుగుగా ఉండాలంటే నీ కన్ను అపవిత్రపరచకూడదు. వెలుగు కనబడుతుంది. కన్ను మీద ఒకసారి అందరు కన్ను మూసి కళ్ళు తెరవండి. ఏం కనపడింది? దర్శనం కనపడిందా? ఏం కనపడింది? చీకటి కనపడిందా? ఏమో దర్శనం కనపడింది అనుకోండి. కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిస్తే నీకు ఏది ఇష్టం? చీకటి ఇష్టం అన్న వాళ్ళకి అర్థంగానే కళ్ళు మూయండి. ఇప్పుడు ఎంతమంది కళ్ళు ముత్తే అసలు అదులు చెప్తారు. ముందు ఫోన్ దగ్గర పెట్టుకుంటారు. అమ్మ డబ్బులు ఏమైనా ఉంటే మళ్ళీ అవి పట్టుకుంటారు. బంగారం ఉంటే వేసుకొచ్చి గొడవ 2-3 సార్లు చూస్తూనే ఉంటారు. ఎంత భయం చీకటి అంటే, ఆ చీకటికే అంత భయపడుతున్నావే, వెలిగించబడి నువ్వు ఈ చీకటిలోకి వెళ్ళిపోతే ఎంత ఘోరం. నిన్ను వెలిగించాలక్క తల్లి, అన్ని కులాల నుంచి నిన్ను విడిపించి వెలిగించాడు, అన్ని మతాల నుంచి నిన్ను విడిపించి వెలిగించాడు. వెలిగించబడిన నువ్వు వెలుగుగా ఉండాలంటే నీ దేహం, నీ కన్ను ఎలాగుండాలి? వెలుగు తేటగా పరిశుద్ధముగా ఉండాలి. ఇది కనుక చెడినదనుకో, ఈ కన్ను చూడడం ద్వారా పాడు చేసుకున్నావు అనుకో, నీ దేహం అంతేమవుతుంది? అపవిత్రపరచబడుతుంది. సాంసోను మొదట ఏం చేశాడు తెలుసా? తిమ్నాతుకు వెళ్ళి ఆమెను చూచాను. అమ్మా, నెంబర్ 1 సాంసోన్, వెలుగుగా ఉన్న నీవు, సింహాన్ని చీల్చిన నీవు, ఫిలిష్తీయులను గడగడగడలాడించిన నీవు, 300 నక్కలు. మీరు ఏదో అనుకున్నారు వాక్యం, నేను దీన్ని ఆలోచన చేశా. నక్క ఒక్కొక్కసారి మనిషిని కూడా చంపేస్తుంది. 300 నక్కలు, ఒక నక్క పట్టుకోవాలంటే చచ్చిపోతాం. 2 నక్కలు పట్టుకొని తోకలు ముడేసి దానికి దివిటి వెలిగించి వదిలేసాడు శత్రువు చెల్లు. అదే ఒక నక్క పట్టుకోవటమే కష్టం, 300 నక్కలు పట్టుకున్నాడు. దైవ శక్తి ఆయనలో ఉంది. నువ్వు అనుకుంటున్నా పిల్లలకి పెళ్లి చేయలేను, ఇల్లు కట్టలేను, ఇల్లు కడతావు, పెళ్లి చేస్తావు, కారు కొంటే ఆయన ఇస్తాడని నీకు ఏది కావాలి ఇవ్వడా? ఈ పాస్టర్ గారు పెద్దాపురంలో సేవ చేస్తాడు. ఎరుసలేము రావాలంటే అన్నా నా వల్ల కాదు, నేను అంత డబ్బులు పెట్టుకోలేను,
ఇప్పటికే మేము మందిరం కడుతున్నాము, చాలా లక్షలు ఖర్చు పెట్టాం, నేను రాలేను. ప్రార్థన చేసుకో రాజా, నీకు దేవుడు ఏదో ఒక రీతి సాయం చేస్తాడంటే ఒక తల్లి గారండి ఒక దండనమ్మి 1,50,000 తీసుకొచ్చి ఆ దైవజనుడికి ఇచ్చింది. కొట్టు చెప్పండి. 1,50,000 రూపాయలు చేయడాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. నీకు ఏది కావాలో ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. నువ్వు నీ కన్ను ద్వారా నీ దేహాన్ని ఏం చేసుకోకూడదు. ఈ రోజున భర్త నీ కొరకు కష్టపడి పనిచేస్తుంటే ఇంటికాడ తిరిగి కుదురుగా కూర్చోక లేనిపోని కార్యక్రమాలు ఉండిపోతున్నావు. పట్టబడ్డావనుకో కుక్కల జీవితం ఇస్తరాక అవుతుంది నీ జీవితం. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? 139 ఎప్పుడు ఇంటికి వెళ్ళి చదవండి. నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళినా చూస్తున్నాడు, బాత్రూమ్ లోకి వెళ్ళినా చూస్తున్నాడు, గల్లీలోకి వెళ్ళినా చూస్తున్నాడు, వీధిలోకి వెళ్ళినా చూస్తున్నాడు, భర్తలు ఇంట్లోకి వెళ్ళినా చూస్తున్నాడు, షాపింగ్కి వెళ్ళినా చూస్తున్నాడు, కళ్ళు తక్కువ ఏం అమ్ముతున్నావో చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. అమ్మా, నీ ఇంట్లో తిరగమాతలు కూడా ఉండవు గింజలు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి భర్తనిచ్చాడుగా, కాపాడుకోవా? సో అదేంటి అంటున్నావేంటి? మూతి బగలబడతాడు దేవుడు. సోదగీలు గారు నీ బతుకంతా దేవుడికి తెలుసు. నీ పెళ్లి కాకముందు నీ కుటుంబంలో కొంపలాగుందో దేవుడికి తెలుసు. నిన్ను ప్రేమించాడుగా, నిన్ను ఆశీర్వదించాడుగా, నిన్ను కనికరించాడుగా. ఎందుకు వెలిగించబడు? సాంసోను పాడైపోవడానికి, చీకట్లోకి పడిపోవడానికి కారణం మొదట చూచాడయ్యా, చూచాడు. ఉంటుంది కదా న్యాయాధిపతుల గ్రంథంలో 14:1-2 అంటాడు, తిమ్మనాతుకు వెళ్ళి అమ్మా సాంసోను ఏం చేశాడు? ఆమెను చూచాడు. మళ్ళీ చూసింది కూడా ఎవరిని? దేవునికి హేయమైన వంశావళిని చూచి, దేవుని బిడ్డలకు విరోధముగా ఉన్న వారిని చూచి. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు దొండపండు ఉన్నట్టు ఉంటుందండి. దొండపండే. నాకు సరిగ్గా 15-16 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఇంచుమించు ఇప్పుడు నాకు 38-30 అంటే ఆల్మోస్ట్ ఒక 20 years పైన అవుతుంది, 25 years అవుతుంది. ఇది జరిగి తల్లి గారు పేరు నాకు గుర్తు రావట్లేదు. నేను చిన్నప్పుడు ఆమె గొట్టాలు తెమ్మని పంపించేవాళ్ళు. గొట్టాలు ఎక్కడ ఉంటాయండి? అక్కడెక్కడో మూలలు ఉంటాయి. గొట్టాలు ఎందుకు తెమ్మంటాం? ఎక్కడెక్కో ప్యాకెట్ జేబులో లేపేయడానికి. చిన్నపిల్లలం కదండి, స్కూల్కి వెళ్ళి ఆంటీ గొట్టాలు ఏంటి అనేవాళ్ళు. ఆ గొట్టాలు అప్పుడు 5 ఏళ్ళు తగ్గించుకుని అమ్మ తినా గుర్తులేదా? సో ఏంటి అనొద్దు. ఆ పాపు పెద్ద కొంచెం వెళ్ళి లేచి అక్కడికి వెళ్ళొచ్చలేక మా వాళ్ళు 2 ప్లేట్లు వేసేవాళ్ళు, జేబుల్లో పెట్టుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒకసారి చిక్కపడ్డాం అనుకోండి, అది చిన్న పిల్లలం కదా. అమ్మ చూడండి, ఆ తల్లి సడన్ గా అనారోగ్యం వచ్చి చనిపోయింది. ఆమె ఎలాగుంటుందో కూతురు కూడా బొమ్మ. సొంత మేనమామలు ఆ బిడ్డని చదివించారు. మంచి స్టడీ, హై క్లాస్ చదువు, డిగ్రీ ఏమో చదువుతుంది. ఎట్ట పరిచయం అయ్యాడో? ఒక ఆయన పరిచయం అయ్యాడు బుల్లెట్ బండి మీద. వాడు ఎట్లా పరిచయం అయ్యాడు తెలుసా? కళ్ళజోడు పెట్టుకొని, టోపీ పెట్టుకొని పోలీస్ ఎస్ఐగా పరిచయం అయ్యాడు. మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు. మా ఊర్లో ఆ కుటుంబం ప్రతిష్ట కలిగిన కుటుంబం. వాళ్ళ మేనమావులు మందిరానికి వెళ్తారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ మేనమా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, చాలా వినయ ఇప్పటికీ పద్ధతి కలిగిన కుటుంబం. ఈ అమ్మాయి ఒక రోజు ప్లాన్ చేస్తే మొత్తం మీద వాళ్ళ మేనమాను పసిగట్టి, తప్పమ్మా నువ్వేంటి ఇలా చేయటంటే మనమేంటి, మన కులమేంటి, పరిస్థితి లేని తప్పంటే 2 రోజులు కళ్ళలోకి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది. చివరికి ఆడికి పెళ్ళి అయ్యి ఒక ఆడపిల్ల. ఆయన ఎస్ఐ గారు, ఈ అమ్మాయికి తెలియదు.
వీడు కొన్ని రోజులు బయట ఎక్కడ పెట్టి 1 సంవత్సరం మెయింటెనెన్స్ చేశాడు అనుకోకుండా మళ్ళీ ఏం గర్భవతి కూతురు పుట్టింది. ఈ కూతురు ఆ కూతురు పుట్టలేక బయటపడ్డ వ్యవహారం. ఇప్పుడు ఈ అమ్మాయి తిరిగి అక్కడికి వెళ్ళలేదు. వీడేమో టార్చర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ భార్య వచ్చి జుట్టు పట్టుకొని కొడుతుంది. ఎందుకు నీకు ఈ బాధ? 32 కోళ్ళు ఎందుకు ఓడగొట్టుకుంటావు? ఎందుకు నీకు ఈ కరం? ఎందుకు? ఏదంటే అది ఎందుకు చూస్తావు? నీకు వెలుగుగా ఉండాలని, అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను వెలిగిస్తే ఈ కళ్ళతో నువ్వు ఏం చూస్తున్నావు? చూడకూడదు చూస్తున్నావు. చూసి ఆశ తట్టుకోలేక వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావు. ఆడపిల్లలారా, బీ కేర్ఫుల్. దీనా గుర్తుపెట్టిన ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 34లో దీనా వ్యభిచారము చేయలేదు, అబద్ధం ఆడలేదు, అన్యాయము చేయలేదు, ఆ తల్లిదండ్రులకు ముద్దు బిడ్డ, కానీ ఆ దేశాన్ని చూడాలని వెళ్ళింది. అమ్మాయి ఎందుకు వెళ్ళింది తల్లి? చెప్పమ్మా, పెద్దలు చెప్పు. హలో ఆడపిల్లలారు చెప్పండి, ఎందుకు వెళ్ళింది? చూడడానికి వెళ్ళింది. అర్థమవుతుందా? డబ్బులు కొట్టినా తీసి కాదు, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మందిరాలకు వచ్చి చీనా దేశాన్ని చూడడానికి వెళ్తే ఆ దేశంలో ఒక రాజుగారి కుమారుడు కన్నేసి అక్కడికక్కడికే స్పాట్ పాడు చేసేసి ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఇది తట్టుకో. 12 అన్నలు ఉన్న కుటుంబం ఊరుకుంటారా? కత్తులు కటారాలు తీసుకుని ఒక గొప్ప దైవజనుడు యాకోబు పిల్లలు ఒక త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులుగా మారిపోవడానికి కారణం దీనా కారుకురాలే. వెళ్ళి వాళ్ళని చంపుదామని పోతే, రే బాబు మీకు దండం పెడతా. వాళ్ళు అన్ని లేదా నీతి కలిగిన తప్పైపోయింది, ఏదో చేసుకున్నారు, పెళ్లి చేసేద్దాం, మేమే ఓడించి పెళ్లి చేసుకుంటాం అంటే సరేనని చెప్పి దేవుడి బిడ్డలో యాకోబు పిల్లలు షిమ్యోను, లేవి, యోధ వీళ్ళందరూ ఏం చేశారండి? కొరపడికి చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళు సున్నతి చేయబడ్డారు. సున్నతి చేసేవాళ్ళు ఆ రోజుల్లో సున్నతి చేసేవాళ్ళు. ఇది ఇప్పుడు రక్షణకు సాదృశ్యం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అది మనకు అవసరం లేదు. సున్నతి చేయబడి మంచాల మీద వాళ్ళు చాలా యాత్ర పెడతా ఉంటే ఆ రాత్రి షిమ్యోను, లేవి కత్తులు తీసుకొని వెళ్ళి మంచాల మీద పడుకొని బాధపడుతున్న వారి తలలు నరికి దేశంలో మగవాళ్ళందరూ చంపేశారు. ఆడపిల్ల గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే కుటుంబాల్లో నరహత్యలు జరుగుతాయి. సంఘానికి వచ్చి తమ్ముళ్ళారా, పిచ్చి పిచ్చి వేషాలు వేశారా, టాపు లేపేస్తాడు దేవుడు. ఒక చిన్న తప్పు ఆ అమ్మాయి పాపం తెలిసేదో తెలియక నాకు తెలియక వెళ్ళేది డాడీ అంటే చేయలేము, ఏం చేయలేవు. వెళ్ళకూడదు, స్థలం ఉన్నప్పుడు వెళ్ళకూడదు. ఆ దేశాన్ని చూడాలని వెళ్ళింది, అవుట్. ఉగ్రవాదులు తీసుకొచ్చి పెట్టింది ఆ పిల్ల. అమ్మా అర్థమవుతుందా? జాగ్రత్తగా పెంచండి. నీకు చదువు లేదని నీ పిల్ల కాస్త వాక్య అంటే తర్వాత వాక్య పురుషు నీ చేతిలో పెడతారు. శాంసను చూచి ఏదైనా తోటలో పండును చూచి పడిపోయి. సమయం లేదు కనుక నేను ముగించేస్తాను. రెండవది, ఆమె నాకు ఇష్టమయ్యింది, నాకు ఇచ్చి, అబ్బా ఏం చెప్పావక్క, ఆమె నాకు ఇష్టమైంది, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయి. అంత ధైర్యమో చూడు. ఒరే నువ్వు చదివేంటి, నువ్వు కోరే కోరికేంటి, దేవుడు నీకు ఎందుకు వెలిగించాడు, అసలు నువ్వు ఎవరివో తెలుస్తుందా? నాకు ఇష్టమైంది. ఎంత ధైర్యం! ఈ రోజున ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంత తెగించి తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు వద్దంటే POLSCలో కనపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఏది చూస్తున్నావు? పోలీస్ స్టేషన్ లో కనబడుతున్నాడు. లోకము దాని ఆశలు ఇచ్చలు కత్తించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. కొట్టే చప్పట్లు. నిద్రపోయేవాడు హల్లెలూయా. అమ్మా అర్థమైందా?
శాంసం చూచి చీకటిగా మారిపోయాడు. రెండవది స్వచిత్తం చేశాడు. దేవుని చిత్తం చేయాలా, నీ ఇష్టం చేయాలా? చెప్పలే. మా ఆయన మాట పోతే ఒళ్ళు పచ్చడి చేస్తాడండి బాబోయ్. మరి మీ ఆయనకే గజగజ వణుకుతున్నావు, మీ పిల్లలకే గజగజ వణుకుతున్నావు, నీ కులాల మతాలకే వణికిపోతున్నావు. నిన్ను వెలిగించిన దేవుడు రేపు నిన్ను త్రోసలో పెడితే ఏం చేస్తావు? అర్థమైందమ్మా? సంసిద్ధంగా దేవుని చిత్తం. నీకు ఇల్లు కావాలా ప్రభా, ఇల్లు కట్టబడాలా లేదా? నాయన నీ చిత్తమే జరుగును గాక. యేసు ప్రభు కూడా చూడండి, తండ్రి చిత్తం చేశాడా లేదా? ఆఖరి క్షణాల్లో కూడా ఆ ప్రాంతంలో చూశాడు. ఆ ప్రాంతంలో సర్వమానవుల పాపములన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇది గనక యేసయ్య త్రాగితే అపవిత్రపరచబడతాడు. అపవిత్రపరచబడితే అతనితో ఉన్న బంధం తండ్రి విడిచిపెట్టేస్తాడు. ఇది విడిచిపెడితే ఈయన పరిస్థితి ఏమైపోతుందని భయపడిపోయాడు. తండ్రి, ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అంటే ఆయనకి ఏం కోరుకున్నాడు? ఈ విషయాన్ని నాకు వద్దు, ఇది తొలగించు, కానీ నీ చిత్తమే జరుగునుగాక. అర్థమైందా? మాస్టర్ గారు, మన చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలా? దేవుని చిత్తములో ఉన్న వాళ్ళు అడుగు పెడితే, దేవుని చిత్తములో ఉన్న వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అయితే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఊరకనే చూస్తాం. దేవుని చిత్తము లేని వాళ్ళు నీకు స్నేహం చేస్తే కొబ్బరి నూనెతో పని లేకుండా నీ చుట్టంతా ఊడిపోతుంది. నగ్న సత్యాలు నేను చెప్పే, నువ్వు ఎవడన్నా కాదన్నా. కొబ్బరితో పని లేదు. ఎంతమంది ఆడవాళ్ళు స్నేహాలు చేసి పర్సనల్ గా డబ్బులు ఇప్పించి సంతకాలు పెట్టించుకొని భర్తలకు తెలిస్తే ఏమైపోతుందో అని బిక్కిరి ఉండలేదా? లైవ్ వెళ్తున్నట్టుంది, అయినా పర్వాలేదు. ఆ చర్చిలో ఒక అమ్మాయి భర్తకు తెలియకుండా 5 లక్షల రూపాయలు ఎక్కడో అప్పు తెచ్చి 2 లక్షల రూపాయలు వేరే వారికి ఇప్పించి షాప్ పెడితే నష్టం అయిపోయి చివరికి కరోనా వచ్చి డబ్బులు కట్టలేక వడ్డీలేమో 3 రూపాయలు తీసుకొచ్చి కొన్ని రోజులు నడిపించి ఆ పని చేసి కట్టి ఈ పని చేసి కట్టి గందరగోళం అయిపోయి ఒక రోజున ఆ అమ్మాయి చచ్చిపోయే పరిస్థితులు వస్తే మొత్తం మీద ఈ అమ్మాయి చర్చికి వెళ్తుందని ఒక అన్నిరాలు రెడ్డిస్ ఆమె మొత్తం మీద నా నెంబర్ పసిగట్టి కనుక్కొని మెల్లిగా ఇంటికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు వందనాలయ్యా, పలానా పేరు 5 లక్షలు తీసుకున్నారయ్యా, ఫోన్ ఎత్తట్లేదయ్యా, మా ఆయన మమ్మల్ని చంపేస్తాడు, ఇప్పిస్తారా లేదా కేసు పెట్టాలని వచ్చాను. అయ్యో మా చర్చిలో ఎవరున్నారమ్మా? ఏంటి అంటే పలానా పేరు. అరే ఆమె చేయదు కదమ్మా. అయ్యా మీ ముందు తేనె పోస్తుంది అయ్యా, బయటకైతే కత్తులతో తీస్తుంది. నాకు అప్పుడు ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ నాకు బయలుపరచాడు. ఏంటో తెలుసా? బార్ షాప్ ఎదురు నుంచున్న వాడు త్రాగుబోతాడు కాదు, తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వచ్చినాడు పరిశుద్ధుడు కాదు. బార్ షాప్ దగ్గర ఉన్నంత మాత్రం వాడు తాగుపోతాడా? వాడు సడన్ గా ఏదో ఫోన్ వచ్చి ఉంటుంది, అలా సార్ ఏం సంగతులు అంటాడు, ఆడు చూడలేదు బార్ షాప్. నువ్వు పాస్టర్ గారు చూసి మీరు చూసి కాకేంటి అలవాటు పడ్డాడు అని 10 మంది చెప్తాం. నీ పిల్లలు ఉంటే చెప్పు. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగితే రూపాయి బాక్స్లో కాయిన్ బాక్స్లో అక్క తెలిసిందా? ఏం తెలియాలమ్మా? అమ్మా నాకేం కూర్చున్నారు, మళ్ళీ చెప్తాను. ఆరాటం పోరాటం ఇతరులు అయితే మన అయితే కప్పెట్టాలి. మా ఏం చేయాలి? భలే నవ్వేవే. మొత్తం మీద పిలిచి ఎవరు పిలిచారు? నా సంగతి కొంచెం మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఇక మా పాస్టర్ గారికి మా అయ్యగారికి తెలిసిందని ఆ పిల్లకి తెలిసింది. ఇక ఇంటి దగ్గరికి వచ్చింది, అర్జెంటుగా రామ్మా అని చెప్పి ఫోన్ చేసిన. భార్యాభర్తలు ఇద్దరు రాండి అని ఫోన్ చేసిన. ఆమెకి ఫోన్ చేసిన, వాళ్ళు వస్తున్నారు. ఈ అమ్మాయి మెట్లు ఎక్కేటప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నాడు అయ్యా అని ఈ పిల్లలు ఇప్పుడు లేలే, వాడు అమెరికాలో ఉన్నాడు. దేవుని కృప, వాడే ఈ కవర్ పంపించాడు. నేనే బాప్టిజం ఇచ్చా. 2 లక్షల శాలరీ ఇప్పుడు ఆ కుర్రోడికి. ఆ కుర్రోడు అప్పుడు ఇక్కడే ఉన్నాడు చదువుకుంటూ. వాడు తీసుకొస్తుంటే ఆడికి చెప్పాను, అరే ఇట్లా ఉందరా, నువ్వేం మాట్లాడకండి. వాడు ఈ కగర్ పెట్టా. ఎందుకు అంటే
ఎవరో డబ్బులు తీసుకున్నాం అంటే కదమ్మా, మళ్ళీ నా యూట్యూబ్ తిడతాడు, అందుకే రమ్మన్నాడు ఓ చెప్పేసి ఆ మెట్టులు దిగి పరిగేసుకుని వెళ్ళిపోతుంది. నేను ఎందుకో బాల్కనీ కింద చూస్తే పరిగెడతా ఉంది. నితీష్ పోయి జుట్టు పట్టుకొని లెక్కరాడని చెప్పా. పరిగేసుకుంటే వీడియోని జుట్టు పట్టుకొని తీసుకొని మొత్తం ఓ నాయన నాకు అది తెలియదయ్యో, ఇది తెలియదయ్యో, నేను చచ్చిపోతానయ్యో అని. నాకు ఈ యాక్షన్లన్నీ చేయొద్దు. యాక్షన్ చేస్తే నిజంగానే చచ్చిపోతాం. ఎలా జరిగింది, ఏం జరిగిందని కూర్చోబెట్టి అడిగితే 3,50,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. తీసుకున్న 5 లక్షలు 3.5 లక్షలు ఇంట్రెస్ట్ అయిపోయింది. అమ్మా నేను సేవకుని చెప్తున్నా, నువ్వు ఆశీర్వదించబడతావు, 1 లక్ష రూపాయలు ఇస్తారు, ఆ మాట నిలిచిపెట్టంటే అయ్యా అట్లా కాదు, కనీసం 3 లక్షలు మీరు ఉందంటే కాదని 1,50,000తో క్లోజ్ చేసి పంపిస్తే ఈరోజు నా కుటుంబం వెలిగించబడి సంఘంలో సాక్షిగా బ్రతుకుతున్నారు. అదే ఇప్పుడు మధ్యవర్తి లేకపోతే పరిస్థితి ఏమయ్యేది? సొంత పెత్తనాలు చేయొద్దు. దైవ చిత్తమా కాదా నువ్వు ఆలోచించు. సాగుతుంది కదా, నోరుంది కదా, వెనక మన ఇల్లు ఉంది కదా అని పెత్తనం చేసేవాళ్ళకు అవుట్. జాగ్రత్త. సాంసలాము నాకు ఇష్టమైంది ఇచ్చి సరే మొత్తం మీద పెళ్లి చేసుకున్నాను. అమ్మా ఏం బాగుపడ్డాడు, ఆయన బాగుపడ్డాడు అయ్యారు. 3వ మాట చదువు, నేను ముగించేస్తున్నా, అయిపోయింది. 3వ మాట న్యాయాధిపతుల గ్రంథం 14:8-9 వాక్యం. కొంతకాలమైన తరువాత రేపు ఈ రోజు వరకు తీయా ఈ చదవమ్మా. ఆ చదువుతుంది. కొంతకాలమైన తరువాత అతడు తిరిగి వెళ్ళిచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు చదువు. సింహపు కళేబరములో తేనెటీగ గుంపులో పప్పులో ఉప్పులో చదువమ్మా, గబగబ చదవాలరా. బైబుల్ ఎట్లా 6 తేరాల చదువు. కనబడగా తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొత్త నీయగా వారును తినిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది ఏం చేసేది తెలుసా? ఆమె స్వచిత్తములో వివాహం చేసుకోవడానికి తీసుకుని వస్తా ఉన్నప్పుడు అమ్మాయి పక్కన ఉంటే కుర్రడికి ఎట్లా ఉండదు, హుషారు కాక ఫైర్ లో ఉన్నాడు. ఈ ఫైర్ కాస్త చచ్చిన శవముకి ఒక తేనెటీగ పెడితే ఆ తీగను తీసుకొని దాని రసం తాగి ఆమెకి తాపించి ఇంట్లో తల్లిదండ్రులకి ఇచ్చి ప్రతిష్ఠితుడు అపవిత్రుడైపోయాడు. దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు ఇప్పుడు అపవిత్రుడుగా మార్చబడ్డాడు. 1,00,000 మందిలో చెప్పొచ్చండి ఈ వర్తమానం. నేను ప్రేమించి దేవుడి రాత్రి మాట్లాడుతున్నా. చచ్చిన కళాభారాల్ని ప్రతిష్ఠితుడు ముట్టకూడదు. అందుకనే జ్ఞాని అనుకున్నవాడు వెర్రేడు అవుతాడు. అతిశయించకండి. దేని కొరకు అతిశయించావా ఖచ్చితంగా పడిపోతావు. నా దగ్గర కూడా భలే వర్తమానం చెప్పారని, అమ్మో ఈరోజు నన్ను పడగొట్టేసేటట్టున్నాడు రా బాబు అని మనసులో తప్పుడు నువ్వు అచ్చింటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నాకు కొంచెం వాష్రూమ్ వస్తుందా తరివేస్తాను. పొగిడేవాడిని నమ్మొద్దు. మీలో తప్పుంది సరి చేసుకునే వాళ్ళు నమ్మండి. ఎందుకు చెప్తున్నా వినండి. అమ్మా శాంసోను సింహాన్ని చంపేశాడా లేదా? పాపంలో పడ్డాడా లేదా? పడ్డాడా? దావీదు సింహాన్ని చీల్చాడా లేదా? బెత్షెబతో పాపం పడ్డాడా లేదా? అతిశయం తెలియని అతిశయం ఉండదా? నేను పరాక్రమంగా మనసులో ఉండదమ్మా. దానియేలు ఏ సింహాన్ని చీల్చలేదు. అయ్యో ప్రార్థన చేశాడు, సింహాలు మూయబడ్డాయి కదా. సింహాల గృహలోనైనా క్షేమమీయగలవు, చెరసాలనైనా స్తుతిశాల చేసేదవు. నేను నా కన్నులారా చూచెదను. హల్లెలూయా.
సింహాన్ని చీల్చిన ఇద్దరు లోపల పడిపోయారు, కానీ చేల్చని వాడు ప్రార్థన పరుడు పడిపోయాడు. లౌక్యం సౌఖ్యం నేర్చుకుంటే బండి నెట్టిపోతుంది, కొన్ని రోజులు బ్రేక్ అయిందా పెళ్ళి ఉండదు, ఏముండదు, మొత్తం చేయలే వెళ్ళిపోతుంది. పక్కన షేక్ నుంచి నిద్ర లేపను. ఈరోజు ఏదో 10 గంటల దాకా చెప్తాను, మిమ్మల్ని చూస్తుంటే నాకు విసిగే వచ్చేది. వాక్యాలు వింటున్నప్పుడు గుండెల్లో అంటే ఆత్మ ఉండాలిగా, ఆ పవర్ ఉండాలిగా, ఆ తృష్ణ దాహం ఉండాలిగా. వదిలి పెడితే ఇంటికి వెళ్ళి ఒక మధ్య మనకంటారయ్యా అన్నట్టున్నారు. మందిరం నిద్రపోయేది ఏమంటారు తెలుసా? శాపగ్రస్తులు అంటారు. ముసలాలు పడుకుంటారు, ఉద్యోగులు వాళ్ళు లేరు. నీకేమో రాదు లేదు, ఆ భక్తి ఆ డెప్త్ లేదు, సరుకు లేదు. కాళ్ళు ఇల్లు లాగా ఇట్లా కాళ్ళు సాపి కూర్చుంటాం. ఇల్లు అనుకున్నావా లేకపోతే ఇది ఫంక్షన్ అనుకున్నా అనాలనిపిస్తుంది. మనం అంటే బాధపడుతుంది కదండి. నేను అసలు మహాభయం నేను అనను. అర్థమవుతుందండి? దేవుని మందిరంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రతిష్ఠితుడు ఇప్పుడు ఏమైపోయాడు? అమ్మా అపవిత్రుడు అయ్యాడా లేదా? కోల్పోయాడా లేదా? ప్రభావాన్ని కోల్పోయాడా లేదా? ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కానీ నేను ముగించేస్తున్నాను. చివరికి ఇప్పుడు ఏమైందంటే అభిషేకం పోయింది, ప్రభావం పోయింది. ఇక శత్రువులు వచ్చి వాళ్ళు పట్టుకున్నాడు. ఇది చెప్పిందిగా, ఇక్కడ ఉంది ఆ బలం అక్కడ ఉందని చెప్పిందిగా. మొత్తం మీద ఏమైపోయింది? తీసుకెళ్ళి గుండు కొట్టింది. ఎక్కడ కూర్చోబెట్టుకుంది? అయ్యారులో తొడ మీద కూర్చోబెట్టుకుంది. మొత్తం చెప్పొద్దు, బెడ్రూమ్ లో నాయన దండాలు పెట్టు, మీ కీ అక్కడ ఉంటుంది. మాయా 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 ఊరిక మీ అమ్మ నన్నే తిడుతుంది. మాయా ఈడప్పుడే అలసిపోయి ఇంటికి ఎట్లా వస్తాడంటే చిరాగ్గా చెమటలు వచ్చినోడికి నువ్వేం చేయాలా? కాస్త వేడిని పెట్టి ఒక ముద్ద అన్నం పెట్టి ముందు తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చెప్పాలి. ఆ ఇంట్లో అడుగు పెట్టండి వాళ్ళు సార్. మాయా మాయా చూడు మాయా, ఆడికి అసలు నీ అమ్మ ఏంటి అని వాళ్ళ అమ్మ మీద పోతున్నాడు. అంటే బీపీలో ఉంటాడు, వెళ్ళాలని కాదు. రాగానే ఇక్కడ పాయిజన్ సరి వేస్తుంది ఇంజక్షన్. మీరు అత్తనే చూడకపోతే, నీ అమ్మకి ఇచ్చిన విలువ నీ అత్తకి ఇవ్వకపోతే నీకు దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? గుర్తు పెట్టుకొని నగ్న సత్యం చెప్తున్నా, పెళ్ళైన తరువాత నీ తల్లి గారి ఇంటి మీద మక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండాలి. బాధ్యతలు ఏమి నువ్వు తీసుకోకూడదు. నువ్వు వెళ్ళిన ఇంటి దగ్గర నీ అత్తే, నీ తల్లి, నీ మామే, నీకు నాన్న, వారికి నువ్వు అనుకూలంగా మార్చబడి ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. రేపు నువ్వు కనుక గడిగడికి నువ్వు అక్కడ విడిచిపెట్టి తుమ్మిన దగ్గర ఇంటికి వచ్చి అక్కడ సరుకులని ఎక్కడ చేరేసి ఈ పిచ్చి పనులనే చేసావనుకో, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టే. ఈ మాట నువ్వు జీర్ణించుకోలేవని కూడా నాకు తెలుసు, కానీ వాక్య సత్యం నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకంగా అక్కడ ఉన్నావు, నీ తల్లిదండ్రులు దేవుడు పోషిస్తాడు. నీ తమ్ముడికో నీ అమ్మకో బాగోలేదు, 10,000 హాస్పిటల్ బిల్లు కట్టాలి, నువ్వు అక్కడ ప్రేమగా ఉంటే నీ భర్తే ఏంటమ్మాయి మీ అమ్మకు మన ఇల్లు చూస్తే అంత ఘోరంగా ఉంది, కనీసం నువ్వు పట్టించుకోవట్లేదు ఏంటి అనాలి. అప్పుడు వాడే ఇవ్వడా? నువ్వు తొలిసారిగా పంపిస్తానని న్యాయం కదా. ఈ ప్రతిష్ఠితుడు ఏం చేశాడో తెలుసా? కోల్పోయాడు. శత్రువులు తీసుకెళ్ళి కళ్ళు చూసావా వెలిగేమైపోయింది. ఇప్పుడు 2 కళ్ళు ఏం చేశారు? చీల్చేశారు, తీసేశారు. రక్తం కారుతుంటే గుడ్డ కట్టేశారు. అమ్మ కాళ్ళకి ఏమేశారు? బొండ బిగించారు వెడల్పుగా. చూడండి, చేతులకు మాత్రం వేయలేదు. ఎందుకంటే అయ్యగారు ఏమి రూపాలి? పిండి నింపాలి, గానుగ నింపాలి. ఆ గానుగలు ఎట్లుంటే మనం కానాన్లోకి వెళ్ళినప్పుడు కానాన్లు ఏంటిది? లాజరు సమాధి అక్కడే ఉందిగా, అక్కడే ఉంది. ఒక ఇది కానాను వివాహంలో మొదట అద్భుతం చేసిన ఈ గానుగ 6 అడుగులు ఉంది. చూడండి ఎంత ఎత్తుంది అది. ఆ ఒలివ మనం లాజరు దగ్గర చూసింది ఒలివ నూనె తిప్పేది.
కానాలో ద్రాక్ష దగ్గర అక్కడ ఎంతెళ్తుంది అమ్మా, నీకు అర్థమవుతుందా నా మాటలు? నిద్రవుతుందా? చెప్పుతున్నాడు, ఈ దాగోను దేవత మన చేతికి అప్పగించిందిరా ఈ శాంసోన్ని. ఈ దొంగరాయాల వల్ల మనకి భయము, ఈ పనికి మాలోడు వల్ల మనకి కంగారు. వీడు ఒకప్పుడు మనల్ని గడగడలాడించాడు, సింహాన్ని చీల్చాడు, 1000 మందిని చంపేశాడు. వీడి పేరు చెప్తే మన వాళ్ళందరికీ చెమటలు పట్టే ఆ దేవత వీడిని మన చేతికి అప్పగించిందిరా. వీడు వెలుగు చీకటిగా మారిపోయింది. ఈ మాటలన్నీ వింటున్నవాడు చెల్లించుకోగలరా? నిన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి సడన్ గా ఉద్యోగం పోయి కాలు చేయి పెరాలసిస్ వచ్చి మంచంలో పడిపోతే పిల్లలు తీసుకొచ్చి ఒక ముట్ట అన్నం పెడితే అంటే ఆ తండ్రి తట్టుకోగలరా? కారులో తిరిగి లక్షణంగా అనుభవించిన తండ్రి ఇప్పుడు భార్యనే పనికి మాలోడు, నువ్వు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటంటే ఆ భర్త తట్టుకోగలడమ్మా? ఈ శాంసోను కూడా ఈ ఉప్పుతో ఆ మాటలు వింటుంటే గుండెల్లో వేదన కలిగి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, ఈసారికి నాకు పొలమివ్వు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ తిరిగావో నాకు తెలియదు, ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు. ఈ రాత్రి చివరి అవకాశంగా దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో, చీకటి కార్యాలు విడిచిపెట్టు, వెలుగు స్తంభం మీద వెలిగించబడిన నీవు దీప స్తంభం మీదకి వచ్చి ఒక లైట్ హౌస్ గా నువ్వు వెలిగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా నీతో సూటిగా మాట్లాడాడు. నువ్వు చెప్పగా చెప్పమ్మా, చెప్పండి, అందరూ చెప్పండి, చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చదివి నేను ముగించేస్తానండి. 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారికి మాత్రమే నాకు పొలమివ్వు. అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ ఏం కనపడుతుంది? పశ్చాత్తాపం. క్రైస్తవుడు పొద్దున్నే లేచి ఏం చేయాలి? అమ్మా వినండి, తలలు తెచ్చుకోండి అమ్మా, వినండి. పొద్దున్నే లేక నువ్వేం చేస్తా? ప్రభా స్తోత్రం, నేను ఆఫీస్కి వెళ్తున్నా, తోడుండు ఆయన షేరుములు ముందు వెనక ఒకటి పెట్టు, మా ఇంటి చుట్టూ అగ్ని రథాలు తిరగాలయ్యా అని ప్రార్థన చేసుకొని పోతాం. నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? మొదట మోకాల మీద నీ ప్రభా, ఈ పనికి మానవుడి మీద ఎందుకయ్యా నీకు ఈ కృప? నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచావయ్యా. నాలో ఉన్న ప్రతి అవిధేయత పాపపు కార్యాలన్నీ శుద్ధి చేయగయ్యా. నీ కృప నా మీద కుమ్మరించు ప్రభా. ఈ దినమంతా నా నోటి ద్వారానో, చూపు ద్వారానో, నడక ద్వారానో, పడక ద్వారానో ఏదో తప్పిదములు చేసుంటానయ్యా, నన్ను శుద్ధీకరించు నాయన అని నువ్వు ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు కృప పొందుకుంటే నీ ప్రతి అవసరత మహిమలో తెలుస్తాను. మా సంఘానికి నేనేం చెప్పేది తెలుసా? ప్రార్థన ముఖ్యమా, శుద్ధీకరణ ముఖ్యమా అని క్వశ్చన్ చేశాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన ముఖ్యమా, శుద్ధీకరణ ముఖ్యమా? అది ప్రార్థన ముఖ్యమా? ప్రార్థన నువ్వు దాన్ని చేస్తున్నావు. ప్రార్థన ఇన్ని లక్షల మంది ప్రార్థన చేస్తే ఏది మరి ప్రభావం? 4 వ్యక్తులు ప్రార్థన చేస్తున్న అగ్నిగుండంలో దిగొచ్చాడు దేవుడు. మరి ఇన్ని లక్షల మంది, ఇన్ని సేవకులు, ఇన్ని సంఘాలు, అసలు విజయవాడ పోతే గల్లీకి సంఘమే. ఒక 5 లక్షల మంది పాస్టర్లు ఉండరు మన దేశంలో, ఒక 5,000 సంఘాలు ఉండవు మన దేశంలో. యారుంది ఉద్యమం, యారుంది ప్రభావం? అసలు ఉన్నదే పోయి అదేదో పోయి అన్నట్టు అయిపోయింది. ఏమీ లేదు, సరుకు లేదు. యెషయా ప్రవచన గ్రంథంలో ఏమంటారు తెలుసా? 1:26 అనుకుంటా, మీరు చేతులు చాపినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు మీ ప్రార్థన నేను వినను, కనులను కప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ చేతులు పాపముతో రక్తంతో తడిసి ఉన్నాయి. ఇప్పుడు నా ప్రసంగం ముఖ్యమా, నన్ను పిలిచిన పెద్ద ఆయన తల్లి గారు నా ప్రవర్తన గమనిస్తారా లేదా?
నువ్వు పిలిచినా పిలుపుని ఆపుతావు, నువ్వు చెప్తా, నేను ఇంతే చెప్తా అంటే వాళ్ళు బాధపడతారా పడతారు? నేర్చుకునే అనుభవంలో సత్యం కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే ఈ చేతులలో కనులలో పాపం ఉండకూడదు. ప్రార్థన ముఖ్యం కాదు, శుద్ధి చేసుకోవటం మొదట ముఖ్యం. గుర్తుపెట్టుకో, మైండ్లో ఫీడ్ చేసుకో. ప్రార్థన ముఖ్యం కాదు అమ్మా, అర్థమైంది తల్లి? అమ్మా, పాట ముఖ్యం కాదు, నీ పరిచర్య ముఖ్యం కాదు, నీ కానుక ముఖ్యం కాదు, నీ మనస్సులో శుద్ధీకరణ ముఖ్యం. అని గమనించుకున్నాడు. ప్రభువా, ఈసారికి నాకు బలమివ్వు. ఏడుస్తున్నాడు, గుండెలు బద్దలు చేసుకుంటున్నాడు, అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. దేవుడు వాడు పశ్చాత్తాప పడితే మాత్రం దాటి వెళ్ళడం. అమ్మా, ఏం చెప్పాను నేను? నువ్వు పశ్చాత్తాపడితే కనుక దేవుడు నిన్ను దాటి మాత్రం వెళ్ళడం. నీ చుట్టూ తిరుగుతాడు, పిల్లి తిరిగినట్టు. నీకు అర్థమైందా? పశ్చాత్తాపడితే, ప్రాధాన్యపడితే. యోనా ఎక్కడున్నాడమ్మా? నేను నిన్ను అడుగుతా. చేప తిమింగలం అని రాయబడింది. సరే, ఏదో ఒకటి చేప తిమింగలం ఉంది కదా. యోనా మింగేసిందిగా. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? కరెక్ట్గా చెప్పండి, కంగారేం లేదు. బుజ్జు ఉందా? మిత్రి సత్యం చెప్పినట్టు చెప్తారు. కరెక్ట్గా చెప్పరా తల్లి? ఎక్కడుంది చేప? సముద్రంలో ఉంది. సముద్రంలో ఒక తిమింగలమే ఉంటుందా? మరి ఎన్నో తిమింగలాలు ఉంటాయి. పోనీ ఏదైనా పైన ఉందా? సముద్ర పగాధంలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు సరే, సీఎం ఎవరు ఇప్పుడు? మనకు సీఎం ఎవరండి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, బాబు నాకు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఒక్కడే కొడుకు, ఆ కొడుకుని తిమింగలం మింగేసింది, అది ఆమె సముద్రంలో పడింది, నువ్వు కనుక ఇప్పుడు ఆర్మీని తీసుకొని వెళ్ళి నా కొడుకును రక్షిస్తే ఈ 500 కోట్లు నీకు ఇస్తానంటే ఇంటికి కూడా ఏం చేయలేడు. చెప్పండి అమ్మా, చేయగలడా? ఒకవేళ 1000 మందిని తీసుకెళ్లి సముద్రంలో వేసిన ఏ తిమింగలపు కడుపులో ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది? అంతే కదా అయ్యారు, తెలుస్తుందా? ఒకవేళ తెలిసినా దేంట్లో ఉందో తెలియదు, అన్నిటి మీద వీళ్ళకి పిచ్చెక్కుతుంది, వీళ్ళు మింగేస్తారు. కానీ అక్కడ పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఒడ్డు పడ్డా? దానికి ఆజ్ఞ ఇచ్చాడా? డైజెషన్ సిస్టమ్ ఆగిపోయిందా? ఒక్కరోజు ఈ రాత్రి తిన్నది తెల్లారికి మరి డైజెషన్ అయిపోతుందిగా. మిషన్ కూడా స్టాప్ చేసేది దేవుడు. నువ్వు పశ్చాత్తాపడితే నీ మీద దాడి చేస్తున్న శత్రువులను ఆపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాత్రి పోగొట్టుకున్న వెలుగు తిరిగి పొందాలని నా దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. వెలిగించాలని శాంసన్ ముందు పెట్టాడు. శాంసన్ పోగొట్టుకున్న మాట వాస్తవమే, తప్పు చేసిన మాట వాస్తవమే, వయస్సు వరవడిగా వెళ్ళకొండ స్థలానికి వెళ్ళింది వాస్తవమే. అయినా తప్పు తెలుసుకొని చేతులు ఆ బలిపీఠాన్ని పట్టుకొని, నన్ను క్షమించయ్యా, ఈసారికి నాకేమివో ఫలమివో. దేవుడే ఆయనకి ప్రార్థనలకి ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభాల మధ్యకి ఒక వ్యక్తి ద్వారా తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు పెట్టి ఆయనే సమకూర్చి, యేసయ్యా, యేసయ్యా, నాకు ఈసారికి ఫలమివ్వయ్యా, నాకు ఈసారికి ఫలమివ్వయ్యా, నేను పాపాత్ముడయ్యా, తప్పు చేశానయ్యా, అభిషేకాన్ని కోల్పోయానయ్యా, నన్ను క్షమించని గుండెలు బాదుకొని ఏడుస్తుంటే పరలోకము నుండి ఒక శక్తి బయలుదేరి అకస్మాత్తుగా వచ్చి శాంసన్ మీద వాలితే, ఇలా పట్టుకుంటే అలా అంటారు, నీ దగ్గర పవర్ లేదురా, పోయింది, నీ ప్రతిష్ట పోయింది, నీలో ఉన్న అభిషేకము, నీలో ఉన్న బలము అదిగా నీ భార్యే చెప్పేసింది. ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈసారికి నన్ను క్షమించు.
నేను బ్రతకకపోయినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు వీళ్ళ మధ్యలో పడి, కానీ నేను అఖండ విజయాన్ని సాధించి చావాలి, నన్ను క్షమించని ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఆయన మీదకి దిగి వస్తే ఈ 2 స్తంభాలు కదిలి ఒక్కసారి 3000 మంది కుప్పగులి చచ్చారు. కొట్టే చప్పట్లో. అరే బాబు, నువ్వు మామూలు కాదు, నీలో ఉంది లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. అమ్మా, నువ్వు మామూలు వ్యక్తి కాదు, భూమిని తలకిందులు చేసే శక్తిని దేవుడు నీ మీదకి పంపుతాడు. అడిగితే ఇంకా బెల్లం కొట్టిన రాయిల్లాగా చాతరాల 2 పాటలు పాడి పరిగెత్తకుండా ఇక్కడ ఉపవాసాలు జరుగుతుంటే మీరు ఏం చేయాలి? గుంపుల ప్రార్థన జరగాలి. నేను కరప నుంచి ఇక్కడికి వచ్చాను కదా, కరపైనది గొర్జనాపల్లి నుంచి 6 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే నేను మెట్లు దిగుతున్నప్పుడు పాస్టర్ గారు స్టార్ట్ చేస్తే ఇంతకంటే 200 మంది వచ్చారు. ఆడ ప్రార్థన జరుగుతూ ఉంది. అమ్మా, మరలా నేను ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళానా? అప్పటి వరకు ప్రార్థన. పాస్టర్ గారికి మీరు సహకరించాలి, పాస్టర్కి మీరు సహకరించాలి, మీకు మీరే ఉపవాసం ఉండి డ్యూటీలు వేసుకో. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు 1 గంట గొలుసు ప్రార్థన, నీ తర్వాత ఇంకొక గుంపు గొలుసు ప్రార్థన. ఇలా మీరు చేసి చూడండి, మీ సంఘ పరిస్థితులు మారుతాయి, మీ కుటుంబాలు మారుతాయి, మీ గొలుసులు తెగిపోతాయి, మీ అప్పులు తెగిపోతాయి. క్రమక్రమంగా దేవుని శక్తి మీ మీదకి వచ్చేస్తుంది. 3 చెప్పారు ఆమెను. చెప్పండి అమ్మా అందరూ. హల్లెలూయా. సంసోను మీదకి రాగానే ఒక్కసారిగా వెళ్ళిపోయి అందరూ చచ్చి మోకరించు. నీవు కూడా ఈ రాత్రి పశ్చాత్తాపడగలిగితే పోగొట్టుకున్న వెలుగు తిరిగి నా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నీకు చివరి అవకాశం. కొంచెం నడిపించలేదు, నడిపించు 2 నిమిషాలు. ప్రతి ఒక్కరు చేసేయ ఆగిపోయిన మరణ వెలిగించండి, ఆగిపోయిన మరణ వెలిగించండి. ఒకవేళ నువ్వు కొంచెం కింద పెట్టబడ్డావేమో, మంచం కింద పెట్టబడ్డావేమో, నీ దీపము ఆగిపోయిందేమో, ఈ యొక్క సంబంధమైన దేవత నీకు వెలుగు వెలుగునట్లు భూభూగలాన్ని కలువ చేసి శాంసం కళ్ళు పోయినట్లు వేరు పోయినట్లు ఒకవేళ నీ వెలుగును మళ్ళా నివాసపూరితము 2 చేతులు పైకి నీవు ఆయన సన్నిధిలో మళ్ళా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. యేసయ్యా, 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 నన్ను వేయించండి, నన్ను వేయించండి. నీ రాబోతులకు వేయించబడాను, నీ రాబోతులకు వేయించబడాను, నీ చేతులు వేయించబడాను. వారికి వీలు లేదు. సంవత్సరాలతో చూచిన దేవుని బట్టి వేయబడిపోయాము. నీ విధాన నీ కన్ను చూడబడి నీకు ఒక్కసారి యేసయ్యా 2 చేతులు నీవు స్మరణకు పెట్టినప్పుడు యేసయ్యా ఆగిపోయిన వెలిగించండి, ఆగిపోయిన వెలిగించయ్యా, ఆగిపోయిన వెలిగించయ్యా, ఆగిపోయిన వెలిగించు. శాంసం కలిగించారు బాబు, మన ఫిలిస్టీయుల దగ్గర నిలబడు, వాళ్ళు సాగు చేయకూడదు. సాగు 7 సార్లు చెప్పారు, లోక స్నేహాలు మొదలకూడదు. అయినా శాంసం తెలియలేదు. ఆ ఫిలిస్టీయుల వద్ద చూశాడు, ఆవిడ ప్రేమించాడు, స్వచ్ఛత చేశాడు. మిగిలిన స్వచ్ఛత చేసి స్వరమే నీకు నా ప్రభువును కోరుకుంటున్నది. నీకు నా యేసయ్యా నా సంకల్ప చెప్పులు తీర్చేదయ్యాక నీ చెప్పులు అప్పగించుకుంటాను, సేవకులు అప్పగించుకుంటాను, ఆత్మీయులు అప్పగించుకుంటాను, ఆత్మీయ నిర్మిలు అప్పగించుకుంటాను. ఒకటి సేవకులు కొనుగోలు నిమిషాలు దేవుని శరీరంలో దీపాలు చేసుకునేసాము. ప్రార్థన చేసుకునేసాము.
నిన్ను వెలిగించుగాక. కన్నీరు ఒక్కసారి నాకు బలంగా రాత్రి రెండు చేతులు జోడించి అందరూ రెండు చేతులు జోడించి ఒక్క కన్నీటి కొట్టుకోవచ్చు. అయ్యా ఆరోగ్యం కుటుంబంలో ఆడిపోయిందయ్యా, ఆధ్యాత్మికంగా ఆడిపోయిందయ్యా, వ్యక్తిగతంగా ఆడిపోయిందయ్యా. నాకు నొప్పులు బట్టి, సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి నేను ఆడిపోయానయ్యా. రాత్రి నాతో ఒక్కసారి రెండు చేతులు చేయించి చూసుకుంటాను. నా దేవుడు కన్నీళ్ళు దాటిపోయేవాడు, నీ కన్నీళ్ళు చూస్తున్నవాడు, నీ ప్రాణాలు ఆలోచించినవాడు నిన్ను మరలా వెలిగించబోతున్నాడు, మరలా నీ సంఖ్యను కట్టబోతున్నాడు, మరలా శాంసన్కి జయించినట్లుగా ఆడిపోయి ఈ రాత్రి వెలిగించుతున్న దేవుడు నిన్ను మరలా విజయోత్సవంలో ఎగురవేయబోతున్నాడు. కన్నీరు కొట్టు రాల్చగలవారు, కన్నీరు కొట్టు రాల్చగలవా? అందరూ కూడా కేకలు వేసి యేసయ్యా ఒక్కసారి నాకు ఒక్కసారి యేసయ్యా ఒక్కసారి అయ్యా నా చేతిని పట్టుకోండి, యేసయ్యా నన్ను వెలిగించండి, నన్ను ప్రకాశింపచేయండి, నీ ఆకలి ప్రకాశించాలి. ఓ నీ సమయంలో నేను వెలుగుతున్న వాడిగా మారిపోవాలి. అలసిపోవద్దు. స్తోత్రాలు కూడా చెప్పరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దానికి స్తోత్రాలు చెప్పరు. హల్లెలూయా ఈ రాత్రి దేవుడి గ్రహించిందాక, ఈ రాత్రి నేను వెలిగించుగాక, అందులాగే వెలిగించుగాక. మళ్ళా దేవుడు చెల్లెప్పుడు పొందుకునేదాక చేతులెత్తి ఆమె చెప్పండి, చేతులెత్తి ఆమె చెప్పండి. నృపదేవుడు దిగి వచ్చినదాక, నృపదేవుడు దిగి వచ్చినదాక, మీరు నోగా వెలిగించబడినదాక, మీరు నోగా ప్రకాశించుకునేదాక గట్టిగా చెప్పలేదు. యేసు నామమున కృప మీ మీద సమృద్ధిగా ఈ రాత్రి కమలించబడుగాక. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు అగ్నివారగా గ్రహించుగాక, మగతిగా అనుగ్రహించుగాక, మనము వెలిగించుగాక. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ ప్రార్థన ఏకీవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈశ్వరంతో చేతులు ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి నాయనా ఈ కోరికలో నీ సేవకులు నాయన బలపరిచి అభిషేకించి నీ సేవకులను మొదలుపరిచి ఈ రాత్రిలో అయ్యా మా దీపంలో వెలిగించుకున్నట్లుగా అయ్యా బుద్ధి కలిగిన కన్యకలు పేరి బలం వచ్చేలా తీరు వచ్చేలా మేము వెలిగించుకున్నట్లుగా అయ్యా ఆగిపోకూడదని, మా దీపంలో కంచం కింద మంచం కింద పెట్టకూడదని, మా కళ్ళు అయినా ఆగిపోకూడదని, మా స్వచ్ఛందం చావాలని, అయ్యా చచ్చిన దాన్ని ఏమీ ముట్టుకోలేదని, అటువంటి పాచబడకూడదని నీ సేవకులు నీ స్మరణకు మాత్రం మాట్లాడాము. అప్పుడు నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ఈ వాక్యంలో మందిరంలో కూడా పవిత్రులైన కన్నులను మార్చబడును గాక. ఆగిపోయిన మా దివిని వెలిగించబడును గాక. ఆగిపోయిన మా నేత్రాలు వెలిగించబడును గాక. మూయమైన మా మనోనేత్రాలు తెరవబడును గాక. రాత్రి కృపనిచ్చి సంపూర్ణ ఆఖరి కొరకు రాత్రి కొరకు స్థిరపరచండి. అయ్యా వాక్యం ఇచ్చిన సేవకులను బలపరచండి. ఇక్కడ నాయన పదుల వ్యక్తి నాయన అనేక చోట్ల సిద్ధపరచుకుని అభిషేకించి వాడుకలు ఈ స్థానిక స్థానాలను దీవించి వచ్చే దీవించి ఆశ్రయించి
వాక్యం శక్తులు ఎత్తుకోకుండా నా హృదయ క్షేత్రాలను నిలిచి నిలిచి ఫలించినట్లుగా పరిశుద్ధాత్ముడు మీరే కార్యసిద్ధి పనిగా చేయకుండా సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కాపుదల భద్రత క్షేమం ఈ ఉపవాస కూడికలకు చేరవచ్చిన సంఘములకు సకల కోట్ల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యాప్తమ సదాకాలంలో తోడై నిర్మించుగాక. ఏదొకసారి 2 చేతులు పైకి 3 సార్లు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ అలా 2 చేతులు పైకి హల్లెలూయా. బలో యేసు మహారాజుకు, రానున్న యేసుకు, బలో యేసు మహారాజుకు. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. రేపు రేఖలు మేము 5 గంటలకి ప్రయాణమా మా కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని అలాగనే మరి HPFM